ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? ఎలా ఏమన్నా బాధతో ఉన్నావా? వేదనతో దుఃఖంతో ఉన్నావా? నాకు అనారోగ్యం పోవట్లేదని, నా సమస్యలు పోవట్లేదని, లేకపోతే నేను దేవునికి ఎందుకో దూరం అయిపోతున్నానని, ప్రార్థన తగ్గిపోయిందని, మంట తగ్గిపోయిందని బాధపడుతున్నావా? తిరిగి మళ్ళీ దేవుడి కొత్త సంవత్సరంలో అద్భుతమైన ప్రార్థన శక్తిని దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అద్భుతమైన ప్రార్థన కృపను ప్రభువు నీకు అనుగ్రహించబోతున్నాడు కదా. ఇలాంటి మంచి దేవుడు తప్పకుండా చిన్న ప్రార్థన చేస్తున్నానమ్మా, పెద్ద ప్రార్థన చేయలేకపోతున్నాను, దేవునికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాను, దేవునితో ఎక్కువ గడపలేకపోతున్నాను, నా ఇంటి పనులు, నా సమస్యలు ఎక్కువగా నన్ను ప్రార్థనకి దూరం చేస్తాయని ఎవరైనా మీరు అనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిజంగా ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. హోషియా గ్రంథము, ఈరోజు దేవుడు మన జీవితంలో చేసే వాగ్దానము హోషియా గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనుకుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాన్ని వేళ్ళు తన్నునట్లుగా వారు తమ వేళ్ళు తన్నుదురు. ఎంత చక్కటి వాగ్దానం కదా. ఈరోజు నిజంగా మంచు కాలంలో ఉన్నాం కదా మనం కదా. ఏంటంట, చలికాలం. ఎంత మంచు పడుతుందంటే అసలు ఆ మంచుకి కార్లు కానీ దారులు కనపడిన మంచులో మనం ఉంటున్నాం కదా. ఆ మంచులు అనేకులు చల్లదనానికి వస్తున్నారు. అసలు ఈ మంచు ఎందుకు ఉంటుంది? మంచు ఎక్కడ ఉంటుందంటే చెట్టుకు ఉంటుందంటే కదా. ఇక్కడ క్లియర్గా చెప్తాను, చెట్టుకు మంచు ఉన్నట్లుగా. ఒక మాట చెప్పనా, మనందరికీ తెలిసిందే, కొత్త ఏం కాదు కానీ చెట్ల కంట మంచు ఎంత పడితే అంత ఫలభరితంగా ఉంటుందంట చెట్టు. అసలు చెట్టుకు నీళ్లు కూడా పోయక్కర్లేదంట. మంచు కాలంలో అనగా ఈ యొక్క చలికాలంలో చెట్టుకు ఎంత మంచు పడితే అంత ఫలిస్తుంది. మంచు పడ్డప్పుడు చెట్టు కనపడదు కదండి. ఏం కనపడుతుంది? ఆ మంచే కనపడుతుంది. చెట్లన్నిటినీ మింగేస్తూ ఆ యొక్క మంచు కనపడుతుంది. అవును దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మనలను కమ్ముకున్నప్పుడు కదా, ఏ వ్యక్తి అయితే మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లుగా అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పం ఎక్కడ ఉంటుందో చెప్పండి? నీళ్ళల్లో ఉంటుంది కదా. అది పగలైతే చాలా బాగా విచ్చుకుంటుంది, రాత్రి అయితే ఏమవుతుంది? ఆ విచ్చుకున్న పువ్వు కూడా చక్కగా ఏంటంట ముడుచుకొని పోతుంది. అబ్బా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు కదా. అందుకే ఆయన చక్కగా చెప్తున్నాడు, నీ చుట్టూ మంచులాగా దేవుడు కృప కమ్ముకొని ఉంది. ఆ కృపలో నువ్వు కనపడలేదు కానీ ఆ మంచు మాత్రమే కనపడుతుంది. రెండోది ఏంటంట, తామర పుష్పం నీళ్ళల్లో ఉంటుంది కదండి. అది పగలు విచ్చుతుంది, రాత్రి మూసుకుంటుంది. ఎంత గొప్ప! నీ జీవితం అంతా ఆత్మలో ఉన్నావు. అందుకనే తామర పుష్పంలాగా పగలంతా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎండ తగిలినా ఏది తగిలినా కింద మాత్రం నీకు చల్లదనం అనే ఆ కృప ఉంటుంది కదా. అందుకే మన జీవితాలలో దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, చెట్టుకు మంచున్నట్టుగా నేనుంటాను, తామర పుష్పం పెరిగినట్లుగా అతడు అభివృద్ధి నొందుతాడట. రోజు రోజుకి అభివృద్ధిలోనికి వస్తాడు. తామర పువ్వు చిన్న పువ్వు వల్ల ఎలా పెద్దగా అవుతుందో, దాని క్రమం చొప్పున, దాని వాడుక చొప్పున, అది ఇచ్చే కాలము చొప్పున ఎలా ఇస్తుందో దేవుడు కూడా మనలను అంచెలంచెలుగా ఆత్మీయతలు ఎదిగింపచేస్తాడు. అభివృద్ధి పొందుతాడంట, విస్తరిస్తామంట. నిజమే, రోజు రోజుకి దేవుని వెలుగులో, దేవుని ప్రార్థనలో, దేవుని పాదాల దగ్గర మనం ఆ రీతిగా మంచు చుట్టినట్టుగా దేవుని కృప మన చుట్టూ చుడుతుంది. ఆమెను చెప్పండి. కళ్ళు మూసుకొని మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ఆత్మ తండ్రి, మంచులాగా మమ్మల్ని ఆవరిస్తున్నావు, మంచులాగా మా కుటుంబాన్ని ఆవరిస్తున్నావు, మంచులాగా మా పిల్లల్ని ఆవరిస్తున్నావు ప్రభు. తామర పుష్పం కింద వాటరు, పైన పువ్వు. నిజమే దేవా, కన్నేళ్లలో మేము ఒక పుష్పంలాగా ఎంతమంది కనపడుతున్నారో ప్రభు, వారందరినీ మీరు దీవించి ప్రభువా మీరు ఆశీర్వదించిన ఆయన ఈ రోజంతా వారికి తోడుగా ఉండి, కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలో కూడా చేపట్టుకుని ఆయన మంచు లాంటి కృపచేత
వారిని ఆవరింపచేసి ప్రతి విషయంలో తోడుగా ఉండి జయం దయచేయమని యేసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.